హేమరెడ్డి మల్లమ్మ గురించి తెలుసుకుందాము. హేమరెడ్డి మల్లమ్మ హేమరెడ్డి వంశంలో రెడ్డి కులంలో పుట్టింది. ఆమె భరమారెడ్డిని వివాహమయ్యాక అత్తగారింట్లో చాలా కష్టాలు అనుభవించింది. అత్తమామలకి ఎంత సేవ చేసినా, ఎంత ఆప్యాయతగా గౌరవంగా చూచుకున్నా అత్తమామలు ఈమెను చాలా ద్వేషిస్తుండే. అలా ఉండగా ఆ హేమరెడ్డి మల్లమ్మ చిన్నవారి పట్ల చాలా ప్రేమ ఆప్యాయతో, పెద్దవారి పట్ల గౌరవంతో, భర్తగారితో ప్రేమ ఆప్యాయతో ఉంటుండే. అలా ఎంత మంచిగా ఉన్నా కూడా ఆ హేమరెడ్డి మల్లమ్మ గారి అత్తమామలు ఆమెకి ద్వేషిస్తుండే. అలా చాలా కష్టం పెట్టేవారు. అడవికి వెళ్ళి గడ్డి తీసుకురమ్మని, కట్టెలు తీసుకురమ్మని, ఆవులను అడవికి వెళ్ళి మేపుకోరమని అలా చాలా కష్టాలు పెడుతుండే. అవన్నీ కష్టము అనుకోకుండా తన కర్తవ్యంగా భావించి ఆ హేమరెడ్డి మల్లమ్మ ప్రతినిత్యము అడవికి పోయి గడ్డి తీసుకువచ్చి, కట్టెలు తీసుకువచ్చి ఆవులను మేపడానికి ప్రతినిత్యము అడవికి వెళ్ళి ఆవులను మేపుకు వస్తుండే. ఆ ఘోరమైన దట్టమైన అడవిలో ఆ హేమరెడ్డి మల్లమ్మ అక్కడ కూడా ఆ హేమరెడ్డి మల్లమ్మ పెద్ద గొప్ప శివభక్తురాలు. ప్రతినిత్యము శివార్చన, శివనామస్మరణ జపించకుండా ఆమె ఉండకపోయేది. ప్రాతకాలమే లేచి శివపూజ, శివారాధన చేస్తుండే. అలా ప్రతినిత్యము ఆ అత్తమామలు ఎంత కష్టపెట్టినా కూడా ఆమె శివపూజ మరవకపోయేది. శివుడంటే ఆమెకు చాలా భక్తి, ప్రేమ. అలా అడవిలో కూడా ఆ శివనామ స్మరణ చేస్తూ, శివజపము చేస్తూ ఉండగా ఆమె భక్తికి మెచ్చి శ్రీశైల మల్లికార్జునుడు ఒక ముసలి వేషములో వచ్చేసి, అమ్మా మల్లమ్మ, నాకు ఆకలిస్తుంది, ఏమైనా తినడానికి ఇవ్వమని అడగగా ఆ హేమరెడ్డి మల్లమ్మ ఆవు పాలు పితికి ఆ ముసలి వేషంలో ఉన్నటువంటి మల్లయ్యకు ఇస్తుండే. అలా ప్రతినిత్యము ఆ ముసలివాడు వచ్చి ఆ హేమరెడ్డి మల్లమ్మ దగ్గర పాలు తాగి వెళ్తుండే. ఆ విషయాన్ని తెలుసుకున్న భరమారెడ్డి తన భార్య హేమరెడ్డి మల్లమ్మ పరాయి పురుషునితో సహవాసములో ఉంది అని అనుమానించి ఆ భరమారెడ్డి హేమరెడ్డిని తల నరకడానికి ఆ గొడ్డలి విసిరెను. ఆ గొడ్డలి 2 ముక్కలైపోయింది. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి శ్రీ మహాదేవుడు, దేవాదిదేవుడు మహాదేవుడు శివుడు ప్రత్యక్షమై ఆ భరమారెడ్డికి తన తప్పును తెలిసేలా చెప్పెను. ఆ భరమారెడ్డి తన తప్పును తెలుసుకుని ఆ శివయ్యకు మొక్కెను. అప్పుడు శివుడు ఆ హేమరెడ్డి మల్లమ్మకు సాక్షాత్ దర్శనమిచ్చి ఆ హేమరెడ్డి మల్లమ్మకు తనలో శివైక్యము చేసుకునేను. ఆ హేమరెడ్డి మల్లమ్మకు మోక్షము కలిగించెను. హేమరెడ్డి మల్లమ్మ గురించి తెలుసుకుందాము. హేమరెడ్డి మల్లమ్మ హేమరెడ్డి వంశంలో రెడ్డి కులంలో పుట్టింది. ఆమె భరమారెడ్డిని వివాహమయ్యాక అత్తగారింట్లో చాలా కష్టాలు అనుభవించింది. అత్తమామలకి ఎంత సేవ చేసినా, ఎంత ఆప్యాయతగా గౌరవంగా చూచుకున్నా అత్తమామలు ఈమెను చాలా ద్వేషిస్తుండే. అలా ఉండగా ఆ హేమరెడ్డి మల్లమ్మ చిన్నవారి పట్ల చాలా ప్రేమ ఆప్యాయతో, పెద్దవారి పట్ల గౌరవంతో, భర్తగారితో ప్రేమ ఆప్యాయతో ఉంటుండే. అలా ఎంత మంచిగా ఉన్నా కూడా